హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను బియ్యం ఒక గ్లాసుడు సగం నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకొని 6 గంటల 7 గంటలు నానబెట్టుకోవాలి. మొత్తం 8 గంటలు నానబెట్టుకున్నారనుకోండి, బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకోండి. నీరంతా పడదు. అదే ఒక గిన్నెలో గ్లాసులు 6 గ్లాసులు నీళ్ళు నేను 5 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. నేను ఒకటి సగమే బియ్యం నానబెట్టాను కాబట్టి 5 గ్లాసులు గిన్నెలో వేసుకున్నాను. ఒక గ్లాసుతో పక్కన ఉంచుకున్నానండి. అందులోనే టేస్ట్ తగ్గ ఉప్పు, రాళ్ళ ఉప్పే బాగుంటాయండి, సాల్ట్లు బాగోవు. మీకు వేసుకొని మూత పెట్టుకొని మరగనివ్వండి. అవి అలా మరుగుతుండగా ఈ లోపల మనం బియ్యం నానబెట్టిని కడిగేసుకొని శుభ్రంగా నీరు వాడ్చేసుకొని ఇలా మిక్సీలో కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా ఒకసారి వేసుకొని మిక్సీ చేసాక ఇలా పిండిలాగా అవుతుంది కదా. ఇందులోనే మనం గ్లాస్తో ఉంచుకున్నాం కదా నీళ్ళు, 6 గ్లాసు ఇలా ఉంచుకున్నానండి. ఇందులో వేసుకోవడానికి ఈ గ్లాస్తో నీళ్ళు కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇది బజ్జీ పిండిలాగా ఇలా బ్యాటర్ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే రెండో వాయి కూడా ఇంకో కొద్దిగా బియ్యం ఉండిపోయండి. సగం బియ్యం ఆడాను, సగం బియ్యం ఉండిపోయి ఆ సగం బియ్యం కూడా ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకొని ఇది కూడా అలాగే కొద్దిగా నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకుని అందులో బౌల్లో వేసుకున్నాక అదే గ్లాసుల నీళ్ళు ఉన్నాయి కదండి, మనం ఉంచుకున్న నీళ్ళు, ఆ నీళ్ళతోటి మళ్ళీ కడుక్కోవడం. అంటే లెక్క అండి ఇది. పిండి వడియాలకన్నా దేనికన్నా ఎక్స్ట్రా నీళ్ళు ఎక్కువ వేసినా సరిగ్గా రావు, లెక్కగా వేస్తే బాగుంటాయి. మీకు ఇదే కావాలంటే ఇంకా జారుగా కూడా చేసుకోవచ్చండి వడియాలు. నేనైతే గట్టిగా చేసుకున్నాను. గట్టిగా చేసుకున్నప్పుడు మీకు పువ్వులాగా వస్తుంది. ముద్ద గట్టిగా ఉందనుకోండి, మనకి వడియం ముద్ద పువ్వులాగా వస్తాయి అన్నమాట. అప్పుడు ఇది బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. మిక్సీ చేసుకున్న ముద్ద, ఈ నీళ్లు మరిగాయి కదా, ఉప్పేసిన నీళ్ళు, ఇందులోనే మనం పచ్చిమిరపకాయల కారం అండి. వీటిలోకి పచ్చిమిరపకాయల కారం అన్నా బాగుంటుందండి, లేకపోతే సేమ్ మిరపకాయలని అప్పడాల కారం ఉంటుందండి వేరేగా. సేమ్ మిరపకాయలని చిన్న మిరపకాయలు చాలా ఘాటుగా కూడా ఉంటుంది. ఆ కారం అన్న వేసుకోవచ్చు. ఆ కారం వేసుకుంటే తెల్లగా ఉంటాయండి వడియాలు. కారం కనబడదు కాబట్టి ఘాటుగా కూడా కనబడుతుంది, ఘాటు వస్తుంది. సేమ్ మిరపకాయల కారం అన్న వాడచ్చు ఇందులోకి. ఇది బాగా మరిగాక మన పచ్చిమిరపకాయల కారం వేసాక మరగాలండి. ఒకసారి మరిగాక అందులోనే కలుపుతూ ఉండాలండి. ఇది మనం మిక్సీ చేసిన బియ్యం పిండి ముద్ద ఇలా కలుపుతూ వేసుకోవాలి. ఎందుకంటే వేసుకునేటప్పుడు ఉండలు కట్టేస్తుంటుందండి, అది చూసుకోవాలి. అలాగే ఆ గ్లాసులో నీళ్ళు ఇందులో వేసానండి. అంటే మొత్తం 6 గ్లాసులు నీళ్ళు వేయండి. నేను గ్లాసుడు సగం బియ్యం అయితే, ఒక గ్లాసుడు సగం బియ్యం అయితే 6 గ్లాసులు నీళ్ళు వేసి ఉడకబెట్టాను నేను. ఇది ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. ఉండ కడుతుంటుంది, మీకు చూసుకోండి. ఉండలు కడితే బాగోదు, వడియం బాగోదు, స్మూత్గా రావు. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా మెదాయిస్తే ఉండలు లేకుండా బాగా కలుపుకుంటే మీకు అంత బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కారం ఉప్పు వేసాం కాబట్టి మనం లెక్కగాని ఇంకా చూసుకోక్కర్లేదు. ఒక్క నిమిషం మూత వారంపుగా పెట్టుకోవాలండి. చిన్న ఖాళీ ఉండాలి. మూత ఫుల్గా పెడితే గిన్నె మాడిపోతుంది, లోపల మొత్తం మాడిపోతుంటుంది. పెట్టి ఒక్క నిమిషం ఉంచాలి. ఒక సెకండ్, అదే 2 సెకండ్లు ఉంచేసి చూసి మళ్ళీ కలపాలండి. కలిపి ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఆపివ్వాలండి. ఇంకా ఆపేసి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల నుంచి పక్కన ఒక కంచంలోకి మనం తీసుకొని చల్లారి పెట్టుకుంటే మన వడియాలకి ప్రిపేర్ అయిపోవచ్చు, వడియాలు పెట్టుకోవచ్చు. చూసారా, ఇలా బాగా కలిపేసుకోవాలి మనం. ఇలా బాగా కలిపినాడు వండ అన్నది లోపల ముద్ద ఉండవదు, ఉండలా కట్టదు. చూసారా, ఇలా స్మూత్గా ఉంటుంది ముద్ద. మనం ఇలా ఉంది కాబట్టి ఇంకా చల్లారే కొద్ది గట్టి పడుతుంటుందండి. చూసారా, ఆపేసి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక మనం ఎందులోకైతే కంచంలో అయితే మనకు చల్లారుతుందండి. ఒక పళ్ళెంలోకైనా కంచంలోకైనా తీస్తే చల్లారుతుంది. చూసారా, ఇలా ఉంటుంది వడియాల ముద్ద. నేనైతే కంచంలోకి తీసుకున్నానండి, ఎక్కువ కాదు కాబట్టి. ఇప్పుడు ఎక్కువ ఉడకబెట్టి ఎక్కువ
చేసుకునే వాళ్ళకైతే పెద్ద పెద్ద గిన్నెలతో వాటితో ఉడకబెడుతుంటారు. వాళ్ళకైతే పళ్ళాలని బేషన్లని తీసుకోవాలి. మనకి కొద్దిగా కాబట్టి ఇలా కంచంలో తీసుకొని చల్లారబెట్టేసుకొని ఒక క్లాత్ శుభ్రంగా తడిపేసుకొని అది వేసుకొని దాని మీద చిన్న చిన్న వడియాల్లా మన సైజుని బట్టి చేసుకోవచ్చు. నేనైతే చిన్నవి చేసుకున్నానండి. ఇలాగా అన్ని వడియాలు ఇలా పెట్టేసుకొని మనం చూసారా, ఇలాగ అన్నీ చేసుకొని మనం ఎండలో పెట్టేసుకోవచ్చు. ఎండలో పెట్టాక ఎండలో ఎండిపోయాక 2 రోజులు అయిందండి. 2 రోజులకి ఇలాగ ఎండాక మనకి క్లాత్ నుంచి బయటికి రావు మనకి. అదే ప్లాస్టిక్ కవర్ అయితే వెంటనే ఇలాగ వచ్చేస్తాయి. అందుకని ప్లాస్టిక్ కవర్లు ఎందుకు వాడొద్దన్నామంటే మా ఆ ప్లాస్టిక్ కవరు దానికి ఆ వడియానికి అంటిపోయి మనం తీసేటప్పుడు వడియానికి అంటిపోతుందంటే అప్పుడు మనం వేయించుకొని తిన్నప్పుడు మన శరీరంలోకి వెళ్తాయి. అందుకని ప్లాస్టిక్ కవర్ కాకుండా ఇలా క్లాత్ మీద పెట్టుకొని ఎండబెట్టుకొని చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం వడియం రావట్లేదు కాబట్టి మనం ఏం చేసామంటే ఇది ఇలా మడతెట్టేసి దాని మీద నీళ్ళు ఇలా జల్లుకోవాలండి. వడియాలకి మీద క్లాత్ మీద, వడియాల మీద కాదండి, వడియం ఇలా క్లాత్ తిరగేసి మడతేసి ఇలాగా చూసారా, ఇందు మీద నీళ్ళు చల్లాలి. చూసారా, ఇది ఇలా మడతెట్టేసి దీని మీద మనం నీళ్ళు చల్లాలన్నమాట. అప్పుడు ఒక్కొక్కటి ఒక 5 నిమిషాలు నీళ్ళు చల్లేసి వదిలేస్తే ఇలాగ దులిపితే వచ్చేస్తుంటాయండి. ఇలా ఒక్కొక్కటి నెమ్మదిగా తీసుకోవాలి. నీళ్ళు చల్లకుండా తీసుకున్నాం అనుకుంటే వచ్చేస్తున్నాయని అవి ముక్కలు ముక్కలు అయిపోతుంటాయి. చూసావా, ఇలాగా పూర్తిగా వడియం వస్తుంది. ఎంత పెట్టామో మనకు అలాగ చూసారా ఎలా రాలిపోతుంది నీళ్ళు చల్లిన వెంటనే. మరీ ఎక్కువ నీళ్ళు వేసి వదిలేసిన నానిపోతాయండి. అవి బాగోవు వడియాలు. కొద్దిగా నీళ్ళు చల్లి కొద్ది నీళ్ళు చల్లుకుంటూ ఇలా తీసుకోవాలి వడియాలు. చూసారా, ఒకవైపు అలా తీసి మళ్ళీ ఇటువైపు మడతెట్టి మళ్ళీ అలా నీళ్ళు చల్లి తీసేసి ఇవన్నీ మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టేసుకోవాలండి. ఒక 2-3 రోజులు ఎండలో పెట్టుకోవాలి. అప్పుడు బాగుంటాయి వాటి. చూసారా, అవి ఎండిపోతాయండి. ఎండిపోయి బాగా ఎండనివ్వాలి. ఎండాక మనం నూనెలో వేయించుకుంటే చాలా పువ్వులాగా వస్తాయి. మీరు ట్రై చేయండి. ఎంత టేస్టీ అయినా పిండి వడియాలు రెడీ అయిపోయి, బియ్యం పిండి వడియాలు. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.